తెచ్చినప్పుడు నీకు నప్పుతాయో లేవో అని కంగారు పడ్డానమ్మా. కరెక్ట్గా సరిపోయింది. చూడు, ముచ్చటగా ఉన్నావమ్మా. పెళ్లిపీటల దగ్గరకు వచ్చేంత వరకు నీ మెళ్ళలోనే ఉన్నాయమ్మా. తీసుకుని హారిక. నిజంగానే కలిపానే. నా కిరణ్ మీదొట్టు. కాసేపాగు, నీకే తెలుస్తుంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ కి నేనేం భయపడ్డా. అది అది టైమింగ్ అంటే. ప్రేమగా జ్యూస్ తీసుకొచ్చిచ్చింది ఎందుకో తెలుసా? నీ ప్రాణాలు తీయడానికి. ఏమన్నావే? నా భర్తని నాకు శాశ్వతంగా లేకుండా చేస్తావా? నువ్వే శాశ్వతంగా లోకం విడిచి వెళ్ళిపోతున్నావు. ఇంకేం చేయగలవే? నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 10 నిమిషాల కంటే ఎక్కువగా బతకవు. ఏ పద్మ, కలిపేసే ప్లీజ్. ఎందుకు వదలాలి నిన్ను? నన్ను కాపాడు గాయత్రి, నన్ను కాపాడు. నువ్వు చేస్తే నా భర్త నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు కదా. ఏమంటావు? నీకు దండం పెడతాను గాయత్రి, నన్ను వదిలే గాయత్రి. నా సవతిని ఎలా వదులుతానే? నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను, నన్ను కాపాడు గాయత్రి. నా కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన కాపురాలు కూల్చే వాళ్ళని వదిలేస్తారా? మా ఊళ్ళో అలా వదలరండి. నిజం చెప్తాను, వదిలేస్తావా? నువ్వు చెప్పాక ఆలోచిస్తాను. కిరణ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆఖరి నిమిషంలో ఉపయోగించే అస్త్రమైంది. నిజం చెప్తున్నాను గాయత్రి, నా మాట నమ్ము. అరే, నా భర్త నీ రూమ్ లోకి రావడం నేను కల్లారా చూశాను కదా. తెల్ల చీర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని, సెంట్ కొట్టుకొని రాత్రంతా జాగారం చేశావు కదే. అదంతా అబద్ధం. కిరణ్ కి నిద్రలో నడిచే అలవాటు ఉంది. అందుకే నా రూమ్ లోకి వస్తున్నాడు. అంతేగాని మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు గాయత్రి. కిరణ్కున్న వీక్నెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని నిన్ను ఏడిపిస్తున్నానంతే. నన్ను వదిలే గాయత్రి. నా భర్తకేం తెలీదంట. తెలీదు. నిజమని నమ్మమంటావు. గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్ గాయత్రి. పద్మ, కొంచెం కుంకుడికాయ రసం తీసుకురా. దీని మాటలు నమ్మేసి బతికించాలని ప్రయత్నించండి అమ్మా. నువ్వు వెళ్ళి తీసుకురా. నిన్ను ఈ క్షణమే చంపేయగలను. ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నీ వెనుకెవరో మాజీ ఉందని చెప్పావు కదా. అదెవరో నాకు తెలియాలి. అది ఎవరో తెలుసుకున్న తర్వాత దానికి నీకు మామూలుగా ఉండదు. అప్పటి వరకు నువ్వు ప్రాణాలతో ఉండాలి. పో, వెంటనే వెళ్ళి ప్రాణాలు కాపాడుకో.
చచ్చిపోయింది. చచ్చేతను చావనివ్వకుండా ఎందుకు వదిలేశారమ్మా? పోనీలే, దాంతో చిన్న పనుంది. అదయ్యాక దాని చావుకి ముహూర్తం పెడతాను. ఇది పులి అంటే ఆ నంజుండగాడు. ఇవి మన దున్నపోతులు అంటే సిద్ధప్పతో పాటు వెళ్ళిన మన అనుచరులు. ఒకప్పుడు ఈ పులి మన ఇంటికొచ్చి మన దున్నపోతుల మీద దాడి చేసి గాయపరిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన దున్నపోతులు పులి మీద తిరగబడతాయి. రే వజ్రమణి, నిన్ను మదమెక్కిన నీ కొడుకుని, కొవ్వు పట్టిన నీ కూతుర్ని ఈరోజు భీమవరం పొలిమేర దాటే వరకు కుక్కల్ని కొట్టినట్టు కొట్టి పొలిమేర దాటగానే కాల్చి పారేస్తాను. శ్వేతని ఆ కుటుంబాన్ని ఎలాగైనా కాపాడుకుంటాను.
చెప్పండి మాజీ. 3 సార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయవేంటి? ఏమైంది నీకు? ఏమైందా? చచ్చి బతికాను. ఏంటి? ఆ గాయత్రి జ్యూస్లో ఎలుకల మందు కలిపి నా చేత తాగించింది, నరకం చూపించింది. ప్రాణభిక్ష పెట్టమని తన కాళ్ల మీద పడితే అప్పుడు వదిలింది. అది నా కాళ్ల మీద పడాల్సింది పోయి నేను దాని కాళ్ల మీద పడ్డాను. నాతో ఒక ఆట ఆడుకుంది. అంత కేర్లెస్ గా ఎలా ఉన్నావు? రాత్రి నా రూమ్ లో కిరణ్ చూసి షాక్ అయింది. రాత్రంతా ఏడుస్తూ కూర్చుంది. ఉదయాన్నే జ్యూస్ తీసుకొచ్చిచ్చింది. ఇంటి గుట్టు బయటపడకూడదని, కాపురం నాశనం అయిపోకూడదని కాంప్రమైజ్ అయిందేమో అనుకున్నాను. అంత పని చేస్తుందనుకోలేదు మాజీ. రోజు రోజుకి వెర్రిదాన్నా తయారవుతున్నావేంటి నువ్వు? ఊహించలేకపోయాను మాజీ. మనం చేసేది ఆ గాయత్రి ఊహించకూడదు. గాయత్రి ఏ క్షణం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో మనం ఊహించాలి. అర్థమైందా? అలాగే మాజీ. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇంకో టెన్షన్ పడకు. మన నెక్స్ట్ స్టెప్ వర్కౌట్ చేశాను, విను. కాసేపట్లో కిరణ్ నీ దగ్గరకు ఒక కవర్ పట్టుకొని వస్తాడు. అది నీకు అందాక కాల్ చేయి. కిరణ్ తీసుకురావడం ఏంటి? ఏం కవర్ అది? చెప్పింది చెయ్యి. అలాగే మాజీ. ఇంతకీ ఏం చేస్తుంది? హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి తలుపులు తీయడం లేదు. బాగా భయపడినట్టుంది. అప్పుడే ఏమైంది? దానికి ముందు ముందు ఇంకా నరకం ఉంటుంది. గాయత్రి, నిహారిక ఎక్కడా? ఎవరైనా రాగానే పెళ్ళాన్ని పలకరిస్తారు. ఈ బాబేంటో దాన్ని కలవరిస్తాడు.
లోపలుందా? అవును. నిహారికకి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి పదా. ఏంటండి అది? చెప్తాను పదా. దా. నిహారిక, నిహారిక, నిహారిక. నిహారిక, మాచి చెప్పినట్టే వచ్చాడు. ఏంటని అడిగితే చెప్పరేంటి? వెయిట్ వెయిట్, ముందు నిహారికతో చెప్తేనే బాగుంటుంది. ఏమైంది నిహారిక? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదండి, కొంచెం నీరసంగా ఉంది అంతే. అబద్ధం ఎందుకు చెప్తావు నిహారిక? నిజం చెప్పు. ఏమండి, అసలేం జరిగిందంటే మీరు వెళ్ళినప్పటి నుంచి నిహారికకి ఒకటే వాంతులు. వామిటింగ్సా? ఏమైంది? వాంతులంటే ఈయనెందుకు కంగారు పడతాడు? కట్ల కట్ల మాత్రలున్నాయి కదా. చెప్పు గాయత్రి, ఏమైంది? ఫుడ్ పాయిజన్ అయిందండి. అవునా? మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? హాస్పిటల్కి వెళ్దాం పదా. వెళ్ళొచ్చానండి, ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది. చెప్పండి. నువ్వు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ ఒకటి తీసుకొచ్చాను. నీరసంగా ఉన్నారు కదా, అంత పని చేయలేరులేండి. ఏంటండి అది? నీకు జాబ్ వచ్చింది నిహారిక. దిస్ ఈజ్ యువర్ అపాయింట్మెంట్ లెటర్. అమ్మయ్యా, పొద్దున్నుంచి రాత్రి వరకు దీని మొహం చూసి కర్మ తప్పింది. జాబ్ ఎక్కడో తెలుసా? నేను వర్క్ చేసే కంపెనీలోనే. నేను వర్క్ చేసే కంపెనీలోనే నీకు జాబ్ వస్తుందని అస్సలు ఊహించలేదు. మరీ నటించకండి. ఏంటి పద్మ? ఏం లేదండి. గాయత్రి, నిహారికకి జాబ్ రాలేదని బాధపడ్డాం కదా, నా ఆఫీసులోనే వచ్చేసింది చూడు. నిహారిక, నువ్వు అర్జెంట్గా బయలుదేరరా, ఆఫీస్కి వెళ్దాం. అలాగేనండి. దీనికి మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఇదేదో కొత్త ప్లాన్ వేసింది, అదేంటో తెలుసుకోవాలి. గాయత్రి, వెళ్ళి కాఫీ తీసుకురా.
హలో హలో అమ్మా హలో ఎవరు నేనమ్మా హలో నేనమ్మా నంజన స్వామినమ్మా నువ్వా ఎందుకు చేసావు అమ్మా నా మాట ఒక్కసారి నా మాట వినమ్మా. ఇప్పుడు నేను వినే పరిస్థితుల్లో లేను. బాయ్. నా భర్త ఆఫీస్లో జాబ్ సంపాదించి నా కళ్ళెదురుగా నా భర్త బైక్ పై కూర్చొని భుజంపై చేయి వేసుకొని ఏదో సాధించిన దానిలో చూసుకుంటూ వెళ్తావా? ఇప్పుడు నేను తీసుకోబోయే స్టెప్పుతో నిహారిక నా ఇంట్లోంచి బయటికి పోవాలి. చీకట్లో ఉన్న ఆ మాజీ బయటికి రావాలి. ఇద్దరికి ఒకేసారి చెక్ చెప్పాలి. చెక్ ఎవరితో చెప్పించాలి?